రాజకీయాల్లో విమర్శలు ఆరోపణలు సహజమే, కానీ జగన్ స్టైల్ మాత్రం వేరనే చెప్పాలి. తన హయాంలో కక్షపూరిత రాజకీయాలకు తెరలేపి విమర్శలు మూటగట్టుకున్నారు. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించి పెద్ద కలకలమే రేపారు. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా గతంలోని ప్రత్యర్థి ప్రభుత్వాలు ఆయన్ను అరెస్టు చేసే సాహసం చేయలేకపోయాయి. ముఖ్యమంత్రిగా జగన్ ఆ దిశగా అడుగులు వేసి ఆ తర్వాత ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 9న సిబిఎన్ అరెస్టు అయ్యారు. అది జరిగి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఆ డేట్ తలుచుకుంటున్న వైసీపీ నేతలు ఇప్పటికీ ఉలిక్కి పడుతున్నారట. గతేడాది సెప్టెంబర్ 9న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయ్యారు. అధికారంలోకొచ్చిన 4 ఏళ్ల తరువాత అక్రమ కేసులు బనాయించిన జగన్ ప్రభుత్వం ఆయన్ను జైలు పాలు చేసింది. ఆయన్ను అరెస్టు చేయటం, అరెస్టు చేసిన తీరు ఏడాది క్రితం పెద్ద కలకలమే రేపాయి. స్కామ్ల పేరుతో వరుసగా బనాయించిన కేసులతో ఆయన 54 రోజులు జైలు జీవితం గడపాల్సొచ్చింది. ఆ ఘటనతో తెలుగుదేశం శ్రేణులే కాదు, తెలుగు ప్రజలంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. నిజంగా అవినీతి జరుగుంటే అధికారంలోకొచ్చిన వెంటనే జగన్ సర్కార్ ఆయన్ను అరెస్టు చేయొచ్చు. కానీ 4 ఏళ్ల తర్వాత చంద్రబాబు అరెస్ట్ అవటంతో ప్రజల్లో ఒక రకంగా తిరుగుబాటు తీసుకొచ్చిందనే చెప్పాలి. దానికి తగ్గట్టే ఆయన అరెస్టు సమయంలో లండన్లో ఉన్న జగన్ చంద్రబాబును ఎత్తేశారంటూ వెటకారంగా వ్యాఖ్యానించారు. తిరిగొచ్చిన తరువాత నిడదవోలు సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై వేసిన సెటైర్లు తెలుగు తమ్ముళ్ల ఆగ్రహాన్ని పీక్ స్టేజ్కు తీసుకెళ్లాయి. 45 సంవత్సరాలుగా దోపిడీనే రాజకీయంగా మార్చుకొని ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు ఆధారాలతో అరెస్ట్ అయిన ఒక మహానుభావుడు గురించి 4 మాటలు చెప్తాను. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను. దురదృష్టం ఏమిటి అనంటే ఎన్ని దొంగతనాలు చేసినా, ఎంతటి దోపిడీ చేసినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన దొంగల ముఠా సభ్యులు ఉన్నారు. కానీ చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారు మాత్రం ఇంతకాలం లేరు. సరిగ్గా చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ జైలుకెళ్లి ఆయన్ను పరామర్శించారు. జైలు ముందే పొత్తు ప్రకటన చేశారు. సిబిఎన్ అరెస్టుతో తెలుగు తమ్ముళ్లలో పెరిగిన కసి, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, జనసేన బీజేపీలతో పొత్తు అన్నీ కలిసి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పక్కన పెట్టేశాయి. దాంతో సెప్టెంబర్ 9ని తలచుకుంటే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టే పరిస్థితి నెలకొంది. లండన్లో ఉండగా చంద్రబాబును ఎత్తేశారంటూ వెటకారమాడిన నాటి ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు లండన్ వెళ్లటానికి పాస్పోర్టు కష్టాలు ఎదుర్కోవాల్సొచ్చింది. అది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై వ్యంగ్యంగా మాట్లాడిన జగన్ కు ప్రజలు అదే స్థాయిలో బుద్ధి చెప్పారు. గతేడాది సెప్టెంబర్ 9న ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ఫంక్షన్ హాల్లో చంద్రబాబును అరెస్టు చేసేందుకు సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి పోలీసులు హైడ్రామా నడిపించారు. 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇబ్బంది పెట్టారు. చంద్రబాబు పడుకున్న బస్సు డోర్ను కొట్టి అరెస్టు చేసిన తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 10వ తేదీ తెల్లవారుజామున చంద్రబాబును కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరచడం, ఆ తరువాత ఆయన రిమాండ్పై జరిగిన వాదనల సమయంలో చంద్రబాబు కోర్టు కారిడార్లో కూర్చుని ఆలోచిస్తున్న దృశ్యం ప్రజల్లో చర్చకు కూడా దారితీసింది. ఇప్పుడు మంత్రి లోకేష్ అదే ఫోటోను ట్యాగ్ చేసి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జైల్లో చంద్రబాబుకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆయన గదిలో ఏసీ పెట్టించడానికి కూడా టీడీపీ నేతలు పెద్ద పోరాటం చేయాల్సొచ్చింది. అనారోగ్య కారణాలకు తోడు ఈ కేసులో బలమైన సాక్ష్యాలు చూపలేకపోయారన్న అభిప్రాయంతో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో జైలు జీవితం గడపటం అదే మొదటిసారి. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా గతంలోని ఆయన ప్రత్యర్థి ప్రభుత్వాలు అరెస్టు చేసే సాహసం చేయలేకపోయాయి. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ ఆయన్ను అరెస్టు చేయించి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. వైసీపీ 11 సీట్లకే పరిమితమై జగన్ కు అసెంబ్లీలో విపక్ష నేత హోదా కూడా దక్కలేదు. లోకేష్ యువగళం పాదయాత్ర, చంద్రబాబు ప్రాజెక్టుల యాత్ర వంటి కార్యక్రమాలతో అప్పట్లో టీడీపీ దూకుడు మీదుంది. ఈ దూకుడును తగ్గించడానికి చంద్రబాబు అరెస్టు ఉపకరిస్తుందని జగన్ భావించారంటారు. అయితే అది ఆయనకు బూమరాంగ్ అయింది. ఆ అరెస్ట్ సామాన్యుల్లో సైతం చంద్రబాబు పట్ల సానుభూతి పెల్లుబికేలా చేసింది. ఆయన జైలు నుంచి విడుదలైన రోజు రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తుండగా స్వాగతం పలకటానికి దారి పొడవునా ప్రజలు వేల సంఖ్యలో ఎదురు చూశారు. విజయవాడ నగరంలో తెల్లవారుజామున చలిలో కూడా మహిళలు, యువత ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. ఆయన అరెస్టుకు తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో కూడా భారీగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు స్థిరపడ్డ అన్ని దేశాల్లో కూడా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ప్రదర్శనలు జరిగాయి. 50కి పైగా దేశాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం సోషల్ మీడియాలో పేర్కొంది. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైల్లో చంద్రబాబు పరామర్శకు వెళ్లి తాము టీడీపీ కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఆ తరువాత బీజేపీ కూడా ఈ పార్టీలతో చేతులు కలపడంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడింది. బీజేపీ తటస్థంగా ఉంటుందని ఆశించిన వైసీపీకి ఆశాభంగం మిగిలింది. ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు రిమాండ్లో కూర్చోబెట్టగలిగినప్పుడు ఇంకా మీ పరిస్థితి మీరు ఊహించుకోండి. వచ్చే 6 నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందు వస్తాయా, రేపు వచ్చినా సరే జనసేన, తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి. ఇది కష్టంగా ఉండొచ్చు. అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదే జరుగుతుంది. అరెస్టు జరిగిన ఏడాది తరువాత ఇప్పుడు చంద్రబాబు జనంలో ఉన్నారు. విజయవాడను వరదలు ముంచెత్తడంతో చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అక్కడే గడుపుతున్నారు. ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ నిత్యం జనంలో ఉంటున్నారు. విదేశాలకు వెళ్లాలని అనుకున్న జగన్ కు కోర్టు నుంచి అనుమతులు రాకపోవడంతో ఆ ప్రయత్నాల్లో నానా పాట్లు పడ్డారు. ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాది వ్యాలిడిటీతో పాస్పోర్టు మంజూరుకు అనుమతిస్తే కాదు 5 ఏళ్లకు కావాలని పైకోర్టులో పిటిషన్లు వేస్తూ బెంగళూరు ప్యాలెస్ లో ఎదురు చూపులు చూస్తున్నారు. ఏడాది క్రితం సీఎంగా రాజసం చెలాయించిన ఆయన సీన్ అలా రివర్స్ అయిందిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.